ఈ గుడిని చూసారా, ఇది ఎంతటి శిథిలావస్థకి రావడం జరిగిందో. ఇలా శిథిలావస్థకి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఒకానొక సమయంలో ఇక్కడ ఉన్నటువంటి గంగ విపరీతమైన వేగంతో వరదలా వచ్చి ఒక్కసారిగా ఈ గుడిని తాకడం వల్ల ఈ గుడి ఇలా శిథిలావస్థకి రావడం జరిగిందన్నమాట. అంటే నేను ఏమంటున్నా అంటే గంగకి ఎంతటి శక్తి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఉదాహరణగా తీసుకొని ఇంకొక విషయం చెప్తానండి. అదేంటంటే ఒకానొక సమయంలో భగీరథుని విశ్వప్రయత్నం వల్ల ఆకాశ గంగని నేలకు దింపేటటువంటి తరుణంలో ఆ గంగామాత విపరీతమైన వేగంతో భూమిని తాకడానికి వస్తుంది. అప్పుడు దేవాన దేవతలు అక్కడ ఉన్నారు. ఆ గంగమ్మ తల్లి వేగాన్ని నియంత్రించడానికి ఏ దేవుడు ముందుడికి రానప్పుడు అప్పుడు వచ్చాడయ్య ఒక దేవుడు, అతడే పరమశివుడు. ఆకాశగంగా ముఖాముఖి భూమిని తాకితే ప్రళయము విస్ఫోటనం సంభవిస్తుందని తెలిసిన మహాదేవుడు స్వయంగా తానే ఆ ఆకాశగంగని తన జటాజూటాల మీద పట్టుకొని అలా నెమ్మదిగా భూమి మీదకి వదిలేయడం జరిగిందంట. చూశారు కదా, ఇక్కడ వచ్చినటువంటి చిన్న వరద వల్లనే ఇంతటి విస్ఫోటనం జరిగి ఒక గుడి నేలమట్టం అయిపోయింది. అలాంటిది స్వయంగా ఆకాశం నుంచి వస్తున్నటువంటి ఆకాశ గంగని పరమశివుడు తన నెత్తి మీదనే సరిగ్గా తన నెత్తి మీద పడేలా చేసుకున్నప్పుడు అది ఎంతటి వేగంతో పరమశివుని తలని త్రాకవచ్చో మీరు ఒకసారి గమనించాలి. అలా త్రాకినటువంటి గంగని మెల్లిగా జటాజూటాల నుంచి వదిలేయడం ద్వారా ఈరోజు ఈ భూప్రపంచం మీద పారుతున్నటువంటి గంగలు ఏవైతే ఉన్నాయో ఆ గంగ పరమశివుడు మనకిచ్చినటువంటి మహాభాగ్యముగా మనం గుర్తుంచుకోవాలి. దానికి మనము చేతులు జోడించి ఆ పరమశివుణ్ణి వేడుకోవాలి, ఆ గంగకి నమస్కరించాలి. దాని పట్ల మనం ఎప్పుడు అంకిత భావంతో ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీరు అందరూ కూడా హర హర మహాదేవ్ అని చెప్పేసి కామెంట్ చేయండి.